హాయ్ గైస్, వెల్కమ్ టు లక్ష్మీస్ హ్యాపీ హోమ్. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాం. సో ఇప్పుడైతే మీరు చూస్తుంది వచ్చేసి సండేస్ బ్లాగ్. లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా, ఫిష్ తీసుకున్నాము బారం ఉండి అని. సో ఈ కాన్సియాక అన్నాను కదా మలైలో. సో ఇది వచ్చేసి తెలుగులో పండుగ పండి. సో ఆ ఫిష్ అయితే తీసుకున్నాము సండే కోసమని. నేను ఇవాల్టి వ్లాగ్లో పక్క నెల్లూరు స్టైల్ చేపల పులుసు చేస్తున్నాను. సో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా మన కాన్ఫిగరేషన్స్ మోడిఫికేషన్స్ ఏం లేవు, పక్క నెల్లూరు స్టైల్ అనమాట ఇది. సో హోప్ మీకు ఇది నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఫిష్ని క్లీన్గా వాష్ చేసి పెట్టేశాను. ఆ తర్వాత ఇలా ఒక ప్యాన్లో ఏంటంటే ధనియాలు ఉంటాయి కదా, ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలా ఇంకా మెంతులు, కొంచెం చిటికెడు మెంతులు అనమాట. ఈ రెండేసి దూరగా ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనకి మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇంకప్పుడు ఇంకా స్టవ్ ఆపేసి ఇలా మిక్సీ జార్లో వేసేసి పొడి చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇది మన మెయిన్ ఇంగ్రీడియంట్. సో బాగుంటుంది అనమాట అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. సో అదే జార్లో పొడి తీసి పెట్టేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద ఆనియన్, టొమాటో కూడా పెద్దదైతే ఒకటి చాలు, చిన్నదైతే 2, అలాగే ఒక 3 to 4 గ్రీన్ చిల్లీ అనమాట. అవైతే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇక ప్యాన్లో ఆయిల్ వేసేసి ఒక 4 టేబుల్ స్పూన్స్ అనమాట ఆయిల్ యాడ్ చేసి దాంట్లో కొంచెం ఆవాలు, అలాగే కొంచెం మెంతులు మళ్ళీ ఎక్కువ యాడ్ చేయకూడదు, కొంచెం మెంతులు అనమాట, ఒక చిటికెడు అనుకోవచ్చు. సో ఆ 2 వేసాను. ఆ 2 వేగిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు ఒక 2 నిమిషాలు అనమాట జస్ట్ అలా సార్ట్ చేశాను. ఆ తర్వాత వెంటనే ఇంకా టమోటా, ఇంకా గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం ఇందాక, అవి కూడా వేసేసి కొంచెం ఒక 3-4 మినిట్స్ వేపాలి. ఇంకా అది అయిన తర్వాత ఇలా ఫిష్ ఆల్రెడీ క్లీన్ చేశాను కదా, ఆ ఫిష్ అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాను ప్యాన్కి మొత్తము. ఇంకా తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా మనం ఇందాకే, సో అది కూడా వేసాను అనమాట. నెక్స్ట్ ఒక అరగంట ముందే నేను ఇలా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. సో చింతపండు గుజ్జు తీసేసి ఆ రసం వేస్తున్నాను. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఓవెన్లో చింతపండు ఒక 2 మినిట్స్ హీట్ చేస్తున్నాను అనమాట. సో అప్పుడు ఏంటంటే చింతపండు వెంటనే కరిగిపోతుంది. సో ఇన్ కేస్ ఎవరికన్నా తెలియకపోతే ఈ టిప్ అయితే మీరు యూస్ చేయొచ్చు. ఇంకా తర్వాత వచ్చేసి ఆ చింతపండు రసం వేసేసిన తర్వాత దీంట్లో ఉప్పు, కారం, పసుపు, అంతేనండి. ఈ 3 కొంచెం పులుసు కాబట్టి కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. సో అవి కూడా వేసేసి మంచిగా ఇలా ముక్కలు మునిగే వరకు చింతపండు గుజ్జు పూసుకోవాలన్నమాట. అంతే, అదే గుర్తు. సో వేసేసి ఒక 10 మినిట్స్ బాయిల్ చేశాను మీడియం ఫ్లేమ్లో. ఇంకా తర్వాత వచ్చేసి నెల్లూరు చేపల పులుసు అంటే పచ్చి మామిడికాయ లేకుండా మేము పెట్టామన్నమాట. సో ఖచ్చితంగా పచ్చి మామిడికాయ కూడా ఇంక్లూడ్ చేస్తాము. సో కొన్ని పచ్చి మామిడికాయలు ముక్కలు వేసాను. ఆ తర్వాత మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాము కదా ధనియాలు, అలాగే మెంతుల పొడి, సో అది కూడా వేసేసాను. సో ఇది కూడా వేసేసిన తర్వాత ఇంకొక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టేసి మరిగించుకోవడమే. సో చేపల పులుసు అన్నీ రెడీగా ఉండాలి, కానీ కరెక్ట్గా 20 to 25 మినిట్స్లో మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా లాస్ట్లో వచ్చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే, అంతే. పులుసే కాబట్టి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో కావాలి అంటే మనం ఇందాక ఆనియన్స్ అది వేసుకున్నాం చూసారా, అప్పుడే కొంచెం ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదనమాట, అందుకని అది ఒక్కటైతే స్కిప్ చేశాను. సో ఇది నెల్లూరు స్టైల్ చేపల పులుసు. అసలు ఎంత బాగుందంటే ఇంకా అసలు ఆ రోజు చెప్పలేనమాట. సో ఎంత పులుసు పెట్టినా పిల్లలకి ఫ్రై పీసెస్ ఉండాల్సిందే కదా. సో అందుకని చెప్పి జస్ట్ ఇలా ఒక 4 పీసెస్ తీసేసి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి వేయట్లేదు నేను ఇందులో. జస్ట్ ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, అంతవరకు వేసేసి మ్యారినేట్ చేసి పెట్టి ఒక 1/2 అవర్ ఉంచాను. ఆ తర్వాత ఒక చిన్న ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి ఈ 4 పీసెస్ అయితే ఫ్రై చేశాను అనమాట. సో పిల్లలైతే ఫ్రై ఇష్టంగా తింటారు కదా, సో అందుకని చెప్పి సో ఈ 4 ఫ్రై చేసేసాను. ఇంకా టైం అయితే అప్పుడు మాకు ఆల్మోస్ట్ 12 అలా అయిందనమాట. ఇంకా 12-12:30 అవుతా ఉంది. అన్నం తినే ముందర ఫ్రై చేశాను అనమాట. అంతే, పులుసు పెట్టేశాక. పులుసు ఏంటంటే కొంచెం ఎక్కువసేపు సెటిల్ అయితే బాగుంటుందని కొంచెం త్వరగానే పెట్టేశాను అనమాట. మార్నింగ్ అంటే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అలాగా. ఇంకా టైం ఎలాగవుతుందని చెప్పి ఇంకా సో టైం చూడొచ్చు మీరు, 12:07 అయింది. ఇంకా రైస్ కూడా పెట్టేశాను. సో ఇది నా లంచ్ ప్లేట్ ఇవాళది. మంచిగా వైట్ రైస్ కుక్ చేశాను ఇవాళ. ఇంకా వచ్చేసి ఫిష్ ఫ్రై, అలాగే ఇంకా చేపల పులుసు అనమాట. నేనైతే ఫస్ట్ చేప కన్నా కూడా
పచ్చిమిరపకాయ తీసుకొని తిన్నాను అనమాట. అంత బాగుంటుంది పచ్చిమిరపకాయ ముక్క ఇందులో పులుసులో. సో ట్రై చేయండి అనమాట ఈ కాంబినేషన్. ఇంకా నెక్స్ట్ వాల్మార్ట్కి వెళ్ళొచ్చాను. సో చూడండి. I think I can hear some noises from outside. Ashu, I'm home. Mommy! I'm home. Mommy, my bag. Yeah. Are those our school bags? Yes, baby. Come. Oh, I see. సో ఈ రెండిట్లోనే అన్ని పెట్టుకొని తెచ్చేసా. ఓకేనా, చూపించేనా? కేతన్, ఇదిగో నీ అవెంజర్స్. నీకు ఇష్టం కదా అవెంజర్స్? Yes. ఓకే, కానీ అవెంజర్ బ్యాగ్లో ఫస్ట్ మమ్మీ థింగ్స్ వస్తాయి. Oh, really? యా, Gulab jamun. గులాబ్ జామ్. My favorite sweet. Yes, and then corn for my Hindi, gorinta. Oh, I see. And then some jaggery. Okay, Ketan, now finally your bag. Yeah. How's your bag? Yeah. This is mine. Water It's- bottle. Okay. And then you got a lunch bag along with some speaker. What is this? Headphones. You got headphones. Okay, Headphones. do it. What you will do? You can hear the music. It's time for my bag. Yeah, Ashu, this is your bag. It looks a little bit big. I think something's inside. Yeah, you're correct. As usual, I packed few things inside. ఇవేమో ఇట్లా స్టోరేజ్ బ్యాగ్స్ తీసుకున్నాను షూ. ఇట్లా మీకు బట్టలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా నీకు తమ్ముడికి అని అన్నమాట. స్టోరేజ్ బ్యాగ్స్ ఒకటి. ఇంకా నెక్స్ట్ వాటర్ బాటిల్. For me? యా. Yeah. ఓకే, నచ్చింది ఆషు? Yes. ఓకే, నెక్స్ట్ కేతన్ నాన్నకి. ఓకేనా? Okay. ఓకే, ఈ రెండు మీకు వాటర్ బాటిల్స్. Mama, ఏంటి ఇంకా Mama, లంచ్ బాక్సెస్. Mama, isn't it? అది కూడా వాటర్ బాటిల్. అది చిన్నది బాటిల్. అది నీకు సరిపోదు స్కూల్కి, బుజ్జిది. అది ఇంటి దగ్గర పార్క్కి వెళ్ళినప్పుడు ఉంచుకుందు. Cup, cup. ఇది సో ఈ రెండు మీ ఇద్దరికి సేమ్. ఇవి ఎలా ఉంటాయంటే ఇలా. అమ్మ ఈ బాటిల్. సో ఇక్కడ ఇలా ఒకటి ఇచ్చాడు పార్టీషను, కింద బాక్స్. చెప్పు నానా. ఇది పార్క్కి వెళ్తాం కదా, సో అప్పుడు యూజ్ చేసుకుంది బుజ్జి బాటిల్ ఇది. ఓకేనా? ఓకేనా? Or you can use for small PE breaks in your school. టీ బ్రేక్స్ అంట, బ్రేక్ టైం. కానీ ఈ బాటిల్ సరిపోతుంది కదా నాన్న ఇంతకన్నా. కాదు, సరే చెప్పు. బ్రేక్ఫాస్ట్ వచ్చింది కదా. ఆహా, బ్రేక్ఫాస్ట్కి ఇది పెట్టుకెళ్తావా ఈ బాటిల్? లంచ్ కాదులే, ఇది లంచ్. ఆహా. Okay, 2 bottles for you to school. ఒకటి లంచ్కి ఒకటి బ్రేక్ఫాస్ట్గా. సరే, నీకు ఇక్కడ చూడు, వాళ్ళు నీకు ఇక్కడ బ్యాగ్ కూడా ఇచ్చేసారు. మంచిగా నువ్వు దీంట్లో పెట్టేసుకోవచ్చు నీ లంచ్ బ్యాగ్ కూడా ఇట్లా. Yeah, just like that. ఆషుకి అలా లేదు. For ఆషు me, I have విడిగా to. తీసుకోవాలి. ఆషుని కూడా అడిగాను కదా అవెంజర్స్ కావాలా అంటే ఆషు వద్దన్నాడు. Yeah, సో you're right about ఆషునే ఇది సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి ఇది అదనమాట. ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచి ఇవన్నీ ఈ ఐటమ్స్ మొత్తం వచ్చేసి వాల్మార్ట్. ఇంకా ఇవి వచ్చేసి లాటే. అంతే. నిన్నటి దాంట్లో నిన్న కనిపించలేదన్నమాట మెహందీ ఫోను, అందుకని ఇంక ఇవాళ తీసుకొని ఇవి వచ్చేసాను. సో చూసారు కదా, వాల్మార్ట్కి వెళ్ళాను అనమాట. మెయిన్గా ఏంటంటే పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ ఆల్రెడీ మీకు చూపించేశాను కదా. సో ఇంక ఇవన్నీ షాప్ చేద్దామని చెప్పి వాల్మార్ట్కి వెళ్ళి పిల్లలకి స్కూల్కి కావాల్సిన మెయిన్ థింగ్స్ అన్నీ ఒకరోజు చూసుకొని ఇంకా తెచ్చేసాను అనమాట. సో అదైతే సెట్ అయిపోయింది. ఇంకా వాళ్ళకు కూడా నచ్చాయన్నమాట. ఫస్ట్ దానికి హ్యాపీ. ఇంకా తర్వాత వచ్చేసి ఈ స్టోరేజ్ బ్యాగ్స్ చూద్దాంలే ఒక్కసారి. అంటే ఏంటంటే దీంట్లో కొన్ని బట్టలు పెట్టేస్తే పిల్లలకి ఈజీగా ఉంటుంది కదా. మాకు ఇక్కడ షెల్ఫ్స్ ఎలా ఇచ్చారంటే కొంచెం పైకి ఉన్నాయన్నమాట. సో పాపం వాళ్ళకి కష్టమైపోతుంది ఆ పై నుంచి బట్టలు తీసుకోవడానికి. అందుకని ఇలా పెట్టేశానంటే వాళ్ళకి హ్యాండీగా ఉంటాయి కదా, డైలీ వేర్ క్లోత్స్ అన్నట్టు ఇలాంటివి మెయిన్గా తెచ్చానమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బట్టలు మడతలు వేసేసి అదే చేస్తున్నాను. సో ఇంకా ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి నెక్స్ట్ డే పిల్లలకి వచ్చేసి వ్యాక్సినేషన్కి తీసుకెళ్ళాము. సో అక్కడ వీళ్ళకి పాపం వ్యాక్సిన్స్ వేసారనమాట. ఆల్రెడీ ఇవన్నీ ఇండియాలో మేము వేయించినటివి ఆర్ మలేషియాలో వేయించినటివి. జస్ట్ ఇంకొక డోస్ అనమాట. సో ఇక్కడ కూడా ఒక లిస్ట్ అనేది ఉంటుంది స్కూల్.
స్కూల్లో జాయిన్ అయ్యే ముందే ఈ వ్యాక్సిన్స్ అన్నీ వేసుకొని ఉండాలన్నమాట పిల్లలు. సో జస్ట్ మనం వెళ్తే చాలు, ఇంకా అక్కడ వాళ్ళే అన్నీ వేసేస్తారనమాట. అలాగే ఏమేమి వ్యాక్సిన్స్ వేస్తున్నారో మనకు కూడా ఒక కాపీ అనేది ఇస్తారు, జస్ట్ మన నాలెడ్జ్ కోసం కూడా. ఇంకా నెక్స్ట్ వ్యాక్సినేషన్ ఎప్పుడు అనేది కూడా మనకి మెన్షన్ చేస్తారనమాట. సో ఇంకా దాన్ని బట్టి మనం వేస్తూ ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఈ వ్యాక్సిన్స్ ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్టే అనమాట. సో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇదంతా చూసుకుంటారు. సో అదొక మంచి థింగ్. ఇక్కడైతే మనం ఎటువంటిది పే చేయాల్సింది ఉండదు. ఇంకా ఆ రోజు అయితే మార్నింగ్ అంతా ఈ వ్యాక్సిన్స్ వేయించడం ఇదంతా చూసాము. సో ఇంకా మధ్యాహ్నం పాపం ఇంకా ఆశుకి 5 వ్యాక్సిన్స్ అనమాట. కేతన్కి కూడా 5, కాకపోతే అవి 5 కలిపి రెండిట్లో ఇచ్చేసారనమాట. సో వాడికి 2 ఇంజక్షన్లే పడ్డాయి, ఆశుకేమో 5. పాపం బాగానే పెయిన్ చేసింది అన్నాడు. ఇంకా కొంచెం ఐస్ పెట్టడము ఇంకా అలాంటివి చేశాను అనమాట. లక్కీగా ఫీవర్ అయితే ఏం రాలేదు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నేను నెక్స్ట్ ఫ్రైడేకి ఫ్లాట్స్ అలాంటివి తెచ్చుకుందామని చెప్పి బయటకు వెళ్ళామన్నమాట మళ్ళీ. సో ఇది వచ్చేసి వివేక్ ఫ్లాట్స్ అని చెప్పి లాటే పక్కనే ఉంటుంది మాకు. సో ఇక్కడ చూసారు కదా, అసలు సేమ్ మనకి ఇండియాలో ఏమేమి దొరుకుతాయో అన్నీ దొరుకుతున్నాయి. ఇంకా అసలే వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా, ఇంకా అందుకని చెప్పి అన్ని డెకరేటివ్ ఐటమ్స్, ఇంకా దేవుడికి కావాల్సిన సామాన్లు, ఇంకా ఇట్లా ఏమంటారు రిటర్న్ గిఫ్ట్స్, సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. నేనైతే జస్ట్ ఒకసారి అట్లా వీడియో తీసాను అంతే. ఇంకా ఇట్లా దేవుడు పటాలు, ఇంకా పూజా సామాగ్రి కూడా అన్నీ ఉన్నాయన్నమాట. ఇంతకుముందు కొంచెం దూరం వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం పూజా సామాగ్రి ఏమన్నా కావాలి అంటే. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా దగ్గరలోనే ఉంది షాప్ అని అయితే అనుకున్నాను. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నేను ఇలా గులాబీలు తీసుకున్నాను అనమాట దేవుడి పూజ కోసం. సో ఈ పర్టికులర్ వీడియోలో అయితే మీరు చాలా డేస్ వీడియో క్లిప్స్ అన్నీ చూస్తున్నారనమాట. సో ఒకటి వచ్చేసి సండే, ఇంకా తర్వాత వచ్చేసి ఫాలోయింగ్ బై ద వాళ్ళ వ్యాక్సినేషన్ డే, ఆ తర్వాత వచ్చేసి నేను ఐబ్రోస్కి వెళ్ళింది, ఇంకా వచ్చేసి ఇట్లా ఈ షాప్కి వచ్చిందనమాట. సో మోస్ట్లీ ఒక వీక్ నంతా కవర్ చేసినట్టున్నాను నేను ఈ పర్టికులర్ వ్లాగ్లో. ఏంటంటే రోజు ఏదో ఒక పని పడుతూ ఉందనమాట. బయటికి వెళ్ళడము, ఇల్లు సర్దుకోవడము, కావాల్సినవి తెచ్చుకోవడం, అరేంజ్ చేసుకోవడం. సో ఇంకా అలా రోజులు అయితే నడుస్తూ ఉన్నాయి అనమాట. నిజంగా చాలా బిజీగా అవుతూ ఉన్నాయి డేస్ అయితే. సో ఈ షాప్లో వచ్చేసి ఇవన్నీ చూసాము. ఇంకా తర్వాత వచ్చేసి కిడ్స్ దారిలో ఐస్ క్రీమ్ తెచ్చుకున్నారనమాట. వీళ్ళకి ఓరియో అంటే చాలా ఇష్టము. సో ఆ ఓరియో ఫ్లేవర్ ఏదో ఐస్ క్రీమ్ తెచ్చుకొని టేస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి బ్రూస్టర్స్ నుంచి. సో ఇది ఇక్కడ కొంచెం ఫేమస్ అంట. సో అది ఇవాళ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.